కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో అధికారులు సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కిస్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండో ప్రాధాన్యత ఓటు లెక్కిస్తున్నారు. ఇప్పటికే 5 అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు అధికారులు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఉత్కంఠగా తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓకే ప్రస్తుతం అయితే రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎవరికి కూడా మెజార్టీ ఓటు రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇప్పటికీ 6 అభ్యర్థులను ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎవరికైతే మెజార్టీ కోటా నిండే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. హోరాహోరీగా ఉత్కంఠగా ఈ ఫలితాలు వెల్లడవుతున్నాయి. మొదటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వస్తున్నాడు. మొదటి రౌండ్ మొదలుకొని ఐదో రౌండ్ వరకు దాదాపు తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూనే వస్తున్నటువంటి పరిస్థితి. 6వ రౌండ్లో మాత్రం కొంత వెనుకబడ్డాడని చెప్పుకోవచ్చు. 7, 8, 9 రౌండ్లలో మాత్రం 3వ స్థానం చేరుకున్నారు. ఇక 10వ రౌండ్ వచ్చేందుకు మళ్ళీ ముందుకు చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మ్యాజిక్ ఫివర్ 1,11,672 ఓట్ల మ్యాజిక్ ఫివర్కు చేరుకోవాల్సి ఉంది. ఇందులో రెండవ ప్రాధాన్యత ఓట్లు మొత్తం దాదాపు 70,103 ఓట్లు ఉన్నాయి. అంజిరెడ్డికి 35,997 ఓట్లు వస్తే నరేందర్ రెడ్డికి 41,107 ఓట్లు సాధిస్తేనే వీరు గెలుపు సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో స్వతంత్రులు ఎక్కువగా తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. స్వతంత్ర అభ్యర్థుల ఓటు దాదాపు 70,000 వరకు ఉన్నాయి. ఆ స్వతంత్ర అభ్యర్థుల ఓట్లన్నీ కూడా ప్రస్తుతం ఎలిమినేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఇతర అభ్యర్థులకు సెకండ్ ప్రయారిటీ కింద ఆ ఓట్లన్నీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలా యాడ్ చేస్తేనే మిగతా అభ్యర్థులు ఎవరు గెలుస్తారని మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ వీరు ముగ్గురు కూడా కొంత హోరాహోరీగా ఓట్లను సాధించారని చెప్పుకోవచ్చు. 3వ స్థానంలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ ఓట్లు సంబంధించి ఎలిమినేట్ అయితేనే తప్ప ప్రస్తుతం గెలుపు ఎవరిదనేది తేలే పరిస్థితి మాత్రం లేదని చెప్పుకోవాలి. సెకండ్ ప్రయారిటీ ఓట్లను అయితే కౌంటింగ్ జరుగుతుంది. చాలా అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. వారి ఓట్లన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి వారు ఓట్ల ఎలిమినేట్ అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కొంత ప్రభావం ఎక్కువ చూపుతారు అని చెప్పి భావించారు. దాదాపు 53 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. వారంతా కూడా వివిధ రకాల ఓట్లను, వివిధ సామాజిక ఓట్లను, గ్రాడ్యుయేట్ సంబంధించిన ఓట్లను వారంతా కూడా పెద్ద ఎత్తున షేర్ చేస్తారని చెప్పి భావించినప్పటికీ వారు కొంత మొత్తంలోనే ప్రభావం చూపగలిగారు. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ సంబంధించినటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువగా ప్రభావం చూపారని చెప్పుకోవచ్చు. వారే దాదాపు పెద్ద ఎత్తున ఓట్లను షేర్ చేసుకోవడం జరిగింది. ఇక వీటితో పాటు ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య కూడా దాదాపు ఎక్కువగానే ఉంది. ఇన్వాలిడ్ ఓట్లు 28,686 ఓట్లు ఇన్వాలిడ్ అయితే 2,23,343 ఓట్లు మాత్రం వ్యాలిడ్గా ఉన్నాయి. కోటా నిర్ధారణ మాత్రం 1,11,672. ఈ కోటా నిర్ధారణ ఓట్లు సాధిస్తేనే అభ్యర్థుల గెలుపు అనేది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అయితే రెండవ ప్రాధాన్యత ఓటు మాత్రం చాలా టెన్షన్ పెడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరు రెండవ ప్రాధాన్యత ఓటు అధికంగా సాధిస్తారు, ఎవరికి విజయం సాధిస్తుందని చెప్పి ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఇంకా కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అనేది మాత్రం కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ 3వ పర్సన్ ప్రసన్న హరికృష్ణ వరకు ఎలిమినేషన్ కొనసాగితే తప్ప మిగతా ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ ఎవరు విజయం సాధిస్తారని మాత్రం ఒక స్పష్టత